వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత. ఈ పేరు విన్న ప్రతివారు ఆయనని దేవుడితో సమానంగా చూస్తారు. అంతేకాదు ఆయన రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిన ఎన్నో పథకాలు ఆయన మంచితనాన్ని గుర్తు చేస్తాయి. ఇక ఆయన చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో మాత్రం చిరకాలం బ్రతికే ఉంటాడు అని చెప్పుకోవాలి. అయితే శనివారం రోజు జరిగిన రాజన్న 68వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా వైఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. ఇక తన సొంత ఊరు ఇడుపులపాయలో జరిగిన జయంతి వేడుకలకు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్ జగన్ ఆ కార్యక్రమానికి వచ్చిన అందరినీ పేరు పేరున పలకరించాడు. అయితే ఈ జయంతి వేడుకలకు హాజరైన బొత్స సత్యనారాయణని మాత్రం ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో జగన్ బొత్సని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పాడు. అంతేకాదు తనని వైఎస్ విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. ఇక ఈ వేడుక సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్ కలలు కన్న రాజ్యం తప్పకుండా త్వరలో వస్తుందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని మాట్లాడారు. ఇక వచ్చే ఎన్నికలో నాయకుల, ప్రజల మన్ననలతో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రసంగించారు. తదనంతరం వైఎస్ గురించి మాట్లాడుతూ ఆయన మనకు భౌతికంగా దూరమైనప్పటికీ మన మనసులో ఎప్పుడూ బ్రతికే ఉంటాడు అని చెప్పారు జగన్. For more interesting updates, please subscribe to our channel.